శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరాకాండము 7వ సర్గము. రావణ భవనం పుష్పక విమానముల వర్ణనము. సవేస్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైడూర్య సువర్ణజాలం యథా మహత్ప్రావృషి మేఘజాలం విద్యుత్పినద్ధం సవిహంగజాలం. ఆ మహాంతపురములోని గృహములు వైడూర్య ఖచితములైన బంగారు కిటికీలతో బాసిల్లుచుండెను. అవి పక్షులతో కూడినవై విద్యుత్కాంతులను విరజిమ్ముచూ వర్షాకాలపు మేఘముల వలె విలసిల్లుచుండెను. ఇచట గృహములు మేఘములతోనూ, బంగారు కిటికీలు మెరుపులతోనూ, వైడూర్యములు పక్షులతోనూ పోల్చబడినవి. నివేశనానాం వివిధాశ్చ శాలాః ప్రధానసంఖ్యాయుధచాపశాలాః మనోహరాశ్చాపి పునర్విశాలాః దదర్శ వేస్మాదృషు చంద్రశాలాః. పర్వతాకార సదృశములైన ఆ గృహములలో హాయిగా కూర్చొనుటకు అనువైన వివిధములగు గదులను, శ్రేష్టతమములైన శంఖ ఆయుధ ధనుస్సాలలను, మనోహరములు విశాలములు అయిన చంద్రశాలలను హనుమంతుడు చూచెను. గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషైః పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. ధన కనక వస్తు వాహనాది సకల సంపదలతో తులతూగుచున్నట్టివి, సురాసురుల ప్రశంసలను అందుకొనుచున్నట్టివి, ఏ విధములైన లోటులను లేనట్టివి, రావణుడు తన పరాక్రమముచే సంపాదించుకొనినట్టివి అయిన గృహములను మారుతి గాంచెను. తాని ప్రయత్నాభిసమాహితాని మయేన సాక్షాదివ నిర్మితాని మహీతలే సర్వగుణోత్తరాణి దదర్శ లంకాధిపతే గృహాణి. ఆ గృహములు రావణుని గట్టి పూనికతో మయుడను శిల్పియే స్వయముగా నిర్మించెనాయనున్నట్లున్నవి. అవి భూతలమునందే సర్వగుణోత్కృష్టములైనవి. అట్టి ప్రాసాదములను కపివరుడు దర్శించెను. తతో దదర్శోచ్ఛ్రితమేఘరూపం మనోహరం కాంచనచారురూపం రక్షోధిపస్యాత్మబలానురూపం గృహోత్తమం హ్యప్రతిరూపరూపం. పిమ్మట వాయుసుతుడు పుష్పక విమానమును దర్శించెను. అది మేఘము వలె మహోన్నతమైనది, విశాలమైనది, ఆహ్లాదకరమైనది, బంగారము వలె కనులకు మిరుమిట్లు కొలుపుచున్నది. అది నిరుపమానమై ఉత్తమోత్తమమై రావణుని స్థాయికి తగినట్లు విరాజిల్లుచున్నది. మహీతలే స్వర్గమివ ప్రకీర్ణం శ్రియాజ్వలం తం బహురత్నకీర్ణం నానాతరుణాం కుసుమావకీర్ణం గిరేరివాగ్రం రజసావకీర్ణం. అది దివి నుండి భువికి దిగివచ్చిన స్వర్గమా అన్నట్లుండెను. నానావిధ రత్న ప్రకీర్ణమై వెలుగులను వెదజల్లుచుండెను. అది పెక్కు విధములైన వృక్షముల పువ్వులతో కప్పబడి కుసుమ పరాగములచే ఆచ్ఛాదితమైన గిరి శిఖరము వలె విలసిల్లుచుండెను. నారీ ప్రవేకైరివ దీప్యమానం తటిద్భిరంభోదవదర్శ్యమానం హంసప్రవేకైరివ వాహ్యమానం శ్రియాయుతం ఖే సుకృతాం విమానం. అత్యంత శోభలతో అలరారుచున్న ఆ పుష్పక విమానము మెరుపు తీగల వంటి నారీరత్నములచే కూడినదై విద్యుల్లతాయుత మేఘము వలె వెలుగొందుచున్నది. అందరిచే సేవింపబడుచున్నది. రాజహంసలచే మోయబడుచున్న బ్రహ్మాది పుణ్యపురుషుల విమానము వలె అది శోభిల్లుచున్నది. యథా నగాగ్రం బహుధాతు చిత్రం యథా నభశ్చ గ్రహచంద్ర చిత్రం దదర్శ యుక్తీకృతమేఘ చిత్రం విమానరత్నం బహురత్న చిత్రం.
ఆ పుష్పకము చంద్రాది గ్రహములచే శోభిల్లుచున్న ఆకాశము వలె నుండెను. నానావిధ రత్నములచే చిత్రితమై గైరికాది ధాతువులచే బహువర్ణ శోభితమై ఒప్పుచున్న పర్వత శిఖరము వలె విలసిల్లుచుండెను. అది చిత్ర విచిత్రముగా గూడియున్న మేఘరాశి వలె రాజిల్లుచుండెను. అట్టి విమానరత్నమును ఆ హనుమంతుడు గాంచెను. మహీకృతా పర్వతరాజిపూర్ణా శైలాహృతా వృక్షవితానపూర్ణాః వృక్షాః కృతాః పుష్పవితానపూర్ణాః పుష్పం కృతం కేసరపత్రపూర్ణం. ఆ పుష్పక విమానముపై పెక్కు దృశ్యములు చిత్రింపబడి ఉండెను. అందు చిత్రితమైన భూమిపై పర్వత పంక్తులు విలసిల్లుచుండెను. ఆ పర్వతములపై వృక్ష సమూహములు, ఆ వృక్షములపై పుష్ప వితానములు, వాటిపై కేసరములు పత్రములు విరాజిల్లుచుండెను. కృతాని వేస్మాని చ పాండురాణి తథాసు పుష్పాణ్యపి పుష్కరాణి పునశ్చ పద్మాని సకేసరాణి ధన్యాని చిత్రాని తథావనాని. ఆ పుష్పకముపై చిత్రితములైన గృహములు స్వచ్ఛ కాంతులను విరజిమ్ముచుండెను. సరసులు రంగురంగుల పువ్వులతో శోభిల్లుచుండెను. పద్మములు కింజల్కములతో రాజిల్లుచుండెను. అచట చిత్రింపబడిన కొలనులు అత్యద్భుతములు. పుష్పాహ్వయం నామ విరాజమానం రత్నప్రభాభిశ్చ వివర్ధమానం వేస్మోత్తమానామపి చోచ్యమానం మహాకపిస్తత్ర మహావిమానం. ఆ కపిశ్రేష్ఠుడు దర్శించిన ఆ మహావిమానము పుష్పకము అని పేరుతో విరాజిల్లుచుండెను. అది రత్నకాంతులను దశదిశలయందును విరజిమ్ముచు ఆకాశమునకు ఎగురుచున్నదాయనున్నట్లు ఉండెను. అచట గల ప్రాసాదము అన్నిటికంటెను అది అత్యున్నత శ్రేణికి చెందినదై ఉండెను. కృతాశ్చ వైడూర్యమయా విహంగాః రూప్యప్రవాళైశ్చ తథా విహంగాః చిత్రాశ్చ నానావసుభిర్భుజంగా జాత్యానురూపాస్తురగా శుభాంగాః. అందు వైడూర్యములతోనూ వెండితోనూ పగడములతోనూ చెక్కబడిన పక్షులను, వివిధ మణులచే చిత్రితములైన సర్పములను, చక్కని అవయవ సంపద కలిగిన ఉత్తమజాతి గుర్రములను రూపొందింపబడి ఉండెను. ప్రవాళజాంబూనద పుష్పపక్షాః సలీలమావర్జితజిహ్మపక్షాః కామస్య సాక్షాదివ భాంతి పక్షాః కృతా విహంగాః సుముఖాసు పక్షాః. ఆ విమానమునందు చూడముచ్చట కొలుపు చక్కని ముఖములు, మంచి రెక్కలు గల పక్షులు చెక్కబడినవి. ఆ రెక్కలు ముఖములు విలాసవంతమైన భంగిమలలో వంచబడి వంకరలు తిరిగియున్నవి. ఆ పక్షములపై పగడములు, పువ్వులు, బంగారు పుష్పములు ముద్రింపబడినవి. ఆ పక్షులు సాక్షాత్తుగా మన్మథ సహాయకుల వలె మనోహరముగా చిత్రితములైనవి. నియుజ్యమానాస్తు గజాసు హస్తాః సకేసరాశ్చోత్పలపత్రహస్తాః బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా. ఆ భవనమున లక్ష్మీదేవి తన మనోహర హస్తములతో పద్మములను ధరించి పద్మ సరస్సున విరాజిల్లుచున్నట్లు చింత్రింపబడెను. ఆమెకు ఇరువైపులా మంచి తొండముల గల ఏనుగులు రూపొందింపబడినవి. అవి తమ తొండములతో తామర పువ్వులను, ఆకులను గ్రహించి ఆ దేవికి ఆత్మార్పణ బుద్ధితో అభిషేకం చేయుచున్నట్లుండెను. అట్టి తరి పద్మకేసరములు ఏనుగుల శరీరములపై రాలియుండెను. ఇతీవ తద్గృహమభిగమ్య శోభనం సవిస్మయో నగమివ చారు శోభనం పునశ్చ తత్పరమసుగంధి సుందరం హిమాత్యయే నగమివ చారు కందరం.
పర్వతము వలె ఉన్నతమై ఆహ్లాదకరముగా శోభిల్లుచున్న ఆ గృహమును అనగా పుష్పకమును చూచి హనుమంతుడు ఆశ్చర్యచకితుడాయెను. వసంత ఋతువునందు పరిమళభరితమై సుందరమై చక్కని గుహలు గల పర్వతము వలెనున్న ఆ భవనమును అతడు మరొకమారు ప్రవేశించెను. తతస్సతాం కపిరభిపత్య పూజితాం చరన్పురీం దశముఖబాహుపాలితాం అదృశ్యతాం జనకసుతాం సుపూజితాం సుదుఃఖితః పతిగుణవేగనిర్జితాం. అనంతరము ఆ కపివరుడు రావణునిచే పరిపాలింపబడుచు అందరి మన్ననలను అందుకొనుచున్న ఆ లంకాపురిలో ప్రవేశించి సంచరింపసాగెను. అయినను పరమ పూజ్యురాలును శ్రీరాముని సద్గుణ ప్రభావముచే జయింపబడినదియు. అంతేకాక శ్రీరాముడు శివధనుస్సు యొక్క గుణమును అల్లెత్రాడును బలముగా లాగగా ధనుర్భంగమాయెను. ఆ విధముగా జయింపబడినదియు అయిన ఆ జానకి కనబడకపోవుటచే అతడు విచారగ్రస్తుడాయెను. తతస్తదా బహువిధ భావితాత్మనః కృతాత్మనో జనకసుతాం సువర్మనః అపశ్యతో భవదతి దుఃఖితం మనః సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః. ధర్మ మార్గానువర్తియు ప్రజ్ఞాశాలియు మహాధైర్యవంతుడును సూక్ష్మదృష్టి కలవాడును అయిన ఆ హనుమంతుడు నిశ్చయబుద్ధితో అంతటను సంచరించుచు సీతాదేవికై వెతికెను. అయినను ఆ జానకిని కానక అతడు మిక్కిలి విచారగ్రస్తుడై పరిపరి విధముల ఆలోచింపసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే సప్తమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరాకాండమునందు 7వ సర్గము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.